హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయేటువంటి రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పూరి. మరి ఆ పూరి ఇలా చక్కగా పొంగాలి అన్నా అండ్ సాఫ్ట్గా ఉండాలి అన్నా నేను చెప్పబోయేటువంటి చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మీరు కూడా పర్ఫెక్ట్ పూరిని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దానికోసం ఒక బౌల్లో ఒక 2 చిన్న బౌల్ల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడినంతగా సాల్ట్, అలాగే కొద్దిగా షుగర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ అర టీ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నానండి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల పూరి చేసేటప్పుడు పూరి అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇందులోనికి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, షుగర్, ఆయిల్ ఇవన్నీ కూడా పిండిలో చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పిండి మిశ్రమాన్ని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండిని కనీసం 4-5 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకోవాలండి. మనం ఎంత ఎక్కువసేపు ప్రెస్ చేసుకుంటే మన పిండి అనేది అంత సాఫ్ట్గా అయిపోయి మన పూరీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయండి. చూసారా, మన పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండేలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఏదైనా ఒక తడి క్లాత్ని పెట్టి కనీసం 15-20 నిమిషాల పాటు దానికి రెస్ట్ ఇవ్వాలి. అలా చేయడం వల్ల పిండి అనేది మరి కాస్త సాఫ్ట్గా అవుతుంది. 15 నిమిషాల తర్వాత మరొక నిమిషం పాటు దాన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మన పిండి అంతా చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ పిండిని అంతటిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి. ఇలా చేయటం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీలన్నీ కూడా ఒకే సైజులో పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని అంతటిని నైఫ్తో ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా సర్కిల్లో రొటేట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. చూడండి, మన పిండి ముద్దలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పూరీలని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసుకుంటూ మనం పూరీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ పూరీల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్ని యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పొడి పిండిని కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే మనం పూరీని డీప్ ఫ్రై చేసేటప్పుడు పొడి పిండిని యూస్ చేసినట్లయితే ఆయిల్ అంతా కాస్త మాడిపోయినట్టుగా ఉండి మళ్ళీ దాన్ని రీయూస్ చేయలేము. అందుకోసమని నేను ఇక్కడ ఆయిల్ని యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు మన పూరీలన్నీ రెడీ అయిపోయాయండి. వాటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడంతగా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి ఒక్కొక్క పూరీని యాడ్ చేసుకొని ఇలా గరిటెతో కాస్త లైట్గా ప్రెస్ చేస్తూ వేడి వేడి ఆయిల్ని పూరి మీద వేస్తూ మనం పూరిని అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత పఫీ పూరి రెడీ అయిపోయిందో. అలాగే మిగిలిన పూరీలన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పూరి చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. అలా చేస్తేనే పూరి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. లేదు అంటే పఫీనెస్ రాకుండా చాలా హార్డ్గా ఉండిపోతుంది. నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇలా పఫీ అండ్ సాఫ్ట్ పూరీని ఎంజాయ్ చేయాలంటే నేను చెప్పినట్టుగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.